విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకున్న వసంత కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తిగా పోన్ వీడియోలకు బానిసైన భర్త నాగేంద్ర పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక వసంత ఆత్మహత్య చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఆ కామ పిశాచిని పోలీసులు 14 రోజుల రిమాండ్కు తరలించారు. త్వరలోనే అతన్ని కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు పోలీసులు. భార్యను బాధ్యతగా చూసుకోవాల్సింది పోయి బానిసగా చేసుకోవాలనుకున్నాడు భర్త. తన అసహజ లైంగిక కోరికలు, చిత్ర విచిత్ర శృంగార భంగిమల కోసం భార్యను ఓ ఆటబొమ్మలా భావించాడు. పెళ్లి చేసుకుని భర్త అయ్యాడు కాబట్టి కొన్నాళ్లు అతడిని భరించింది. కాని ఆ కామపిశాచి ఆగడాలు అంతకంతకు శృతిమించాయి. తనకు నచ్చినట్లు కామవాంఛ తీర్చాలని కర్కశంగా ప్రవర్తించాడు. తనలో తాను కుమిలిపోయి తన బాధను ఎవరితో చెప్పుకోలేక తనను వేధించవద్దని ప్రాధేయపడింది. అయినా భర్త మనస్సు కరగలేదు. అతడి పైశాచికత్వం పెరిగిపోయింది. తట్టుకోలేకపోయిన ఆమె చివరకు ఆత్మహత్యే శరణ్యమనుకుంది. విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా అసహజ శృంగారం చేయాలని ఓ భర్త చేసిన ఒత్తిడికి భార్య బలైంది. అతడి వయసు 34, ఆమె వయసు 23. గోపాలపట్నానికి చెందిన నాగేంద్రకు వసంతతో 2024 జనవరిలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 20 లక్షల కట్నం ఇచ్చారు. వృత్తిరీత్యా నాగేంద్ర ఎలక్ట్రీషియన్. పెళ్లైన మొదటి నెల సహజంగా భార్యతో సంసారం చేశాడు. నెల రోజుల తర్వాత అతడిలోని క్రూరత్వం బయటపడింది. కానీ అతనిలో శృంగార శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉండడంతో వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. పోర్న్ వీడియోలు చూడడం, తన భార్యకు చూపించడం చేసేవాడు. అందులో చేసే విధంగానే గంటల తరబడి చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. రోజూ బలవంత పెట్టేవాడు. హిమాలయ కాన్ఫిడో అనే శృంగార సామర్థ్య టాబ్లెట్స్ వాడడం మొదలుపెట్టాడు. దీంతో రోజు అనేక మార్లు శృంగారం చేసేవాడు. వద్దన్నా కూడా వినకుండా, బాధను అర్థం చేసుకోకుండా ఆమెతో తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొన్ని నెలల తర్వాత విసిగిపోయిన వసంత తల్లి, సోదరి దగ్గర విషయం చెప్పి వాపోయింది. వాళ్లు కూడా నాగేంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలా పలుమార్లు చేయడం వల్ల అమ్మాయికి చాలా ఇబ్బంది కలుగుతుందని వివరించినా వినిపించుకోలేదు. గొడవపడి మరీ బలవంతంగా తన కోరికలు తీర్చుకునేవాడు. బాధ తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయేదామె. వేకువజామున, అర్ధరాత్రులు అనే తేడాలేమీ లేకుండా పదే ఫోన్ చేసి ఇంటికి పంపమనేవాడు. మాట వినకపోతే ఒక్కోసారి బెల్టుతో కొట్టేవాడు. టాబ్లెట్స్ వాడకం గురించి భార్య ప్రశ్నిస్తే అవి విటమిన్ మాత్రలని అబద్ధం చెప్పేవాడు. కొన్నాళ్లకు వాటిని గురించి ఆమె ఇంటర్నెట్లో వెతికి అసలు విషయం తెలుసుకుంది. అవి అసహజ శృంగారాన్ని ప్రేరేపించే మాత్రలని తెలుసుకుంది. అవి వేసుకుంటూ నాగేంద్ర తనను మానసికంగా, శారీరకంగా హింసించడాన్ని భరించలేకపోయింది వసంత. ఇంతలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతిపై అనుమానాలున్నాయంటూ ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. వసంతను భర్తే చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నాగేంద్రను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు పోలీసులు. నాగేంద్ర మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. అందులో వందల కొద్దీ పోర్న్ వీడియోలున్నాయి. నాగేంద్ర గూగుల్ హిస్టరీ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు మందుల కోసం తెగ సెర్చ్ చేశాడు నాగేంద్ర. ఈయనేంటంటే కంటిన్యూగా ట్యాబ్లెట్లు వేసుకోవడం, వేసుకొని దానికి పర్వర్ట్గా తయారయ్యి ఆ అమ్మాయిని నాకు సెక్షువల్గా ఎక్కువగా సపోర్ట్ చేయమని ఇబ్బందులు గురి చేస్తుంటే అమ్మాయి కొద్దిగా సెన్సిటివ్ అయ్యి సపోర్ట్ చేయకపోవడం. ఆ టైంలో మళ్ళీ ఇదే అబ్బాయి ఆ అమ్మాయి పేరెంట్స్కి చెప్పి మీ అమ్మాయిని సపోర్ట్ చేయమని చెప్పడం, ఇలాంటివి జరిగాయి. ఇవన్నీ జరిగాయని అమ్మాయి పేరెంట్స్ కూడా చెప్పారు. తర్వాత కంటిన్యూగా చాలాసార్లు వాళ్ళు చెప్పడం, మందలించడం అని చేసినా ఈ అబ్బాయిలో మార్పు లేదు. ఇంకా మందులు అవి తీసుకొని ఈ ఆన్లైన్లో ఉన్న యూట్యూబ్లు అవి చూసి ఇలా వేరుగా ప్రవర్తించమని అమ్మాయిని చెప్తే కొద్దిగా సెన్సిటివ్ అయ్యి అమ్మాయి ఇబ్బంది పడి ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు వసంత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అనేక విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.